నోట్ అని పెట్టుకున్నాం. నోట్ let n be a positive integer, let n be a positive integer, and z not be a complex number, and z not be a complex number, be a complex number and this one full stop. Any complex number z satisfying z power n equal to z naught, then z is called nth root of z naught. Nth root of z naught, it is denoted by, and it is denoted by z naught whole power 1 by n or nth root of z naught. మీకు ఎలాగా జనరల్ గా తెలిసిందే. ఇప్పుడు z స్క్వేర్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, z ఏమంటాం, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటాం. z క్యూబ్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, z ఏమంటాం, క్యూబ్ రూట్ ఆఫ్ 1 అంటాం. అలాగే ఇక్కడ z పవర్ n ఈక్వల్ టు z నాట్ అయింది అనుకోండి, z ఏమంటాం, బోత్ సైడ్స్ కూడా ఎంత పవర్ అప్లై చేస్తే ఈ n ఆ n క్యాన్సిల్ అయిపోతే మనకి z నాట్ హోల్ అది స్క్వేర్ nth రూట్ ఆఫ్ z నాట్ వస్తుంది. కాబట్టి z ఏమంటాం, ఇక్కడ nth రూట్ ఆఫ్ z నాట్ అంటాం. అదే చెప్పాడు. తర్వాత సెకండ్ నోట్ అండి, let z naught equal to r naught into r naught లో ఏమవుతుంది, z ఈక్వల్ అనేది తీసుకుంటాం. z ఈక్వల్ టు r ఇంటూ cos theta ప్లస్ sin theta నాట్ ఈక్వల్ టు 0 అండ్ n బిలాంగ్స్ టు z ప్లస్, అంటే పాజిటివ్ ఇంటిజర్ అన్నమాట, అది గుర్తుపెట్టుకోవాలి. n బిలాంగ్స్ టు z ప్లస్ పాజిటివ్ ఇంటిజర్. ఫర్ k బిలాంగ్స్ టు 0, 1, 2 and so on n minus 1, let ak equal to r power 1 by n into, ఇక్కడ r నాట్ తీసుకోండి చెప్తాను, z నాట్ అని తీసుకోండి, r నాట్ అని తీసుకోండి. అలాగే ఇక్కడ థీటా నాట్ కూడా తీసుకోండి, ఎందుకు అలా తీసుకున్నారో కూడా చెప్తాను. r power 1 by n into, ఇక్కడ వద్దాం, ఇక్కడ కింద రాస్తాను. let ak equal to r naught 1 by 1, r naught whole power 1 by n into cis theta naught plus 2k pi by n. Then a naught comma a1 comma a2 comma and so on an minus 1 are all the nth distinct nth roots of z naught. n distinct nth roots of z naught and any nth root of z naught coincides with one of them, నోట్ పాయింట్స్ అన్ని రాసండి, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. విత్ వన్ ఆఫ్ దెమ్ ఏమండి. నెక్స్ట్ నోట్ రండి, let n be a positive integer, let n belongs to z plus and n greater than 1 అంటానమ్మా. అండ్ దీని ఒమేగా అని చదువుతాం అమ్మా, మీరు కంటిన్యూషన్ రాసుకోండి, ఇక్కడ ప్లేస్ లేదని ఇక్కడ రాస్తున్నాను. ఒమేగా ఈక్వల్ టు cos 2 pi by n plus
cos 2 pi by n plus I sin 2 pi by n. I sin 2 pi by n. Then 1 comma omega square comma and so on, omega power n minus 1. Omega power n minus 1 are all the distinct nth roots of unity. Are all the distinct nth roots of unity. Nth roots of unity. Nth roots of unity. నెక్స్ట్ తర్వాత నోట్స్ చెప్పుకునే ముందు ఇది అసలు ఎందుకు ఇలా తీసుకున్నాడో ఏంటి అనేది చెప్పుకుని అప్పుడు తర్వాత నోట్స్ చెప్పుకుందాం. ఏమంటే ఫస్ట్ నోట్ చెప్పడానికి ఏం లేదు. జెడ్ పవర్ ఎన్ ఈక్వల్ టు జెడ్ నాట్ అయితే ఆ జెడ్ ఏమంటాం మనం, జెడ్ నాట్ హోల్ పవర్ 1/n అంటాం, లేదా ఎంత రూట్ ఆఫ్ జెడ్ నాట్ అంటాం. ఆ విషయం మనకు తెలిసిందే. తర్వాత జెడ్ ఈక్వల్ టు ఆర్ నాట్, జెడ్ నాట్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఇంటూ కాస్ థీటా నాట్ ప్లస్ ఐ సైన్ థీటా నాట్ అని చెప్పి నాట్ ఈక్వల్ టు 0 అంటాడు కదండి. అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ యొక్క పోలార్ ఫామ్ రాశాడండి. అది పోలార్ ఫామ్ కదండి. ఆర్ నాట్ ఇంటూ కాస్ థీటా నాట్ ప్లస్ ఐ సైన్ థీటా నాట్ అంటే. అలాగే ఎన్ అనేదేమో పాజిటివ్ ఇంటిజర్. అలాగే కే అనే వాల్యూ 0, 1, 2 అండ్ సో ఆన్ n - 1 అని చెప్పి తీసుకుంటారు. అయితే ఏకే అనే వాల్యూ ఎలా తీసుకుంటాడంటే ఆర్ నాట్ హోల్ పవర్ 1/n ఇంటూ సిస్ థీటా నాట్ ప్లస్ 2k పై బై n అంటున్నాడు. దెన్ ఏ నాట్, ఏ1, ఏ2 అండ్ సో ఆన్ an - 1 ఆర్ ఆల్ ది n డిస్టింక్ట్ nth రూట్స్ ఆఫ్ జెడ్ నాట్ అంటున్నాడు. ఎనీ nth రూట్ ఆఫ్ జెడ్ నాట్ కోయిన్సైడ్ విత్ వన్ ఆఫ్ దెమ్ అంటాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అది చెప్తే మీకే అర్థం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ తీసుకున్నాను అనుకోండి. అమ్మ ఇది రాసుకున్నారా ఇవి? జైద్ రాసావా? లాస్ట్ లో ఉన్నాను సార్. అర్థం అయిపోయిందా? లాస్ట్ లో ఉన్నాను సార్. ఈ నోట్ ఒకటే, ఈ గొడవ అంతా లేదు. ఇదంతా నేను చెప్పేశాను. ఇక్కడి నుంచే రాసుకోవచ్చు. ఓకే సార్, అయిపోయింది సార్. ఏమే అయిపోయింది సార్. కంప్లీట్ అయిపోతే చెప్పు. సిగ్నల్ సరిగ్గా లేదండి, మాట వినిపించట్లేదు నాకు. అయిపోయిందండి సార్. అయిపోయిందా? సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇప్పుడు నేను క్యూబ్ రూట్ ఆఫ్ 1 తీసుకున్నానండి. క్యూబ్ రూట్ ఆఫ్ 1 అంటే నాకు ఇక్కడ దీన్ని ఎలా తీసుకుందాం అంటే జెడ్ క్యూబ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను. జెడ్ క్యూబ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటే జెడ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/1/3 అవునా సార్? ఈ 1 ని నేను ఏం చేస్తానంటే కాస్ 0 ప్లస్ ఐ సైన్ 0, అదే 1 ప్లస్ ఐ ఇంటూ 0 కింద రాస్తాను. హోల్ పవర్ 1/3. నెక్స్ట్ ఈ 1 నేను కాస్ 0 అని రాసుకోవచ్చుగా, ప్లస్ ఐ ఇంటూ సైన్ 0 అని రాసుకోవచ్చు. హోల్ పవర్ 1/3 అని రాస్తాను. ఏమండి ఇప్పుడు ఇక్కడ ఈ 1/3 ముందు తీసుకొచ్చారు అనుకోండి. కాస్ 0/3 ప్లస్ ఐ సైన్ 0/3 అవుతుంది. అంటే కాస్ 0 ప్లస్ ఐ సైన్ 0 అంటే 1 సరిపోయిందిగా. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు? 6 అని చెప్పి రాయొచ్చు. అంటే ఒక రూట్ వచ్చిందా మీకు, ఒక యాంగిల్ కూడా వచ్చిందా. థీటా 0 డిగ్రీస్ అయినప్పుడు మనకి ఏమవుతుంది? క్యూబ్ రూట్ ఆఫ్ 1 అనేది 1 అవుతుందిగా. దీని వాల్యూ కాస్ 0 ప్లస్ ఐ సైన్ 0, కాస్ 0 వాల్యూ 1 ప్లస్ ఐ ఇంటూ వాల్యూ 0 అంటే 1. రూట్ ఆఫ్ 1 అనేది ఒకటి 1 వచ్చేసింది. మరి రెండోది రావాలి కదండి. రెండోది రావడం కోసం మనం ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? అది మళ్ళీ నేను యాంగిల్లో కన్వర్ట్ చేస్తాను. చూడండి, జెడ్ క్యూబ్ మైనస్ 1 ఈక్వల్ టు 0 అన్నాను. దీన్ని ఎలా రాస్తానంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫామ్ లో ఉంది కాబట్టి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చండి? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అని రాసుకోవచ్చు. అలా రాస్తే దీన్ని జెడ్ క్యూబ్ మైనస్ 1 క్యూబ్ ని జెడ్ మైనస్ 1 ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 అని చెప్పి రాసిన తర్వాత ఇది ఈక్వల్ టు 0 చేస్తే జెడ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఆ వాల్యూ నాకు వచ్చేసింది. కాబట్టి దీన్ని నేను సింప్లిఫై చేయాలి. జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేస్తే ఏ వాల్యూ 1, బి వాల్యూ 1, సి వాల్యూ 1.
దీని నుండి జెడ్ ఈక్వల్ టు ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a కదండి. 2a. నెక్స్ట్ ఇప్పుడు మైనస్ బి అంటే -1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ 4ac అంటే 4 బై 2a అంటే 2. దీన్ని సింప్లిఫై చేస్తే -1 ప్లస్ ఆర్ మైనస్ i రూట్ -3/2 అవుతుంది. దీన్ని మళ్ళీ ఇంకా సింప్లిఫై చేస్తే -1 ప్లస్ ఆర్ మైనస్ i రాదండి -3 వస్తుంది. ఈ మైనస్ బదులు నేను ఏం రాయొచ్చు? i స్క్వేర్ రాసుకోవచ్చు. I square. Yes, sir. 3i స్క్వేర్ బై 2. 3i స్క్వేర్ బై 2. ఇప్పుడు ఆ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే √3i/2 అని వస్తున్నాం. ఇప్పుడు మైనస్ బదులు i స్క్వేర్ అని రాసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకు i వస్తుంది. కాబట్టి -1 ప్లస్ ఆర్ మైనస్ i√3/2 అవుతుంది. అంటే నాకు రెండు రూట్స్ ఏమయ్యాయి? -1 ప్లస్ i√3/2 ఒకటి వచ్చింది, -1 మైనస్ i√3/2 వచ్చింది. -1 మైనస్ i√3/2 అని వచ్చింది. ఇక్కడ మీరు ఇది గమనించండి. దీన్ని -1/2 ప్లస్ i ఇంటూ √3/2 అని రాస్తాం. దీన్ని -1/2 మైనస్ i ఇంటూ √3/2 అని రాస్తాం. ఏమంటే నెక్స్ట్ ఈసారి ఇక్కడ కాస్ వాల్యూ నెగిటివ్ అవుతుంది, సైన్ వాల్యూ పాజిటివ్ అవుతుంది. ఏ క్వాడ్రంట్ అవ్వాలి రామచంద్రరావు? సార్. కాస్ వాల్యూ పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది ఇక్కడ. మరి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాతో కంపేర్ చేయాలి కదా. ఎస్ సార్. కాస్ వాల్యూ నెగిటివ్ అవుతుంది, సైన్ వాల్యూ పాజిటివ్ అవుతుంది. ఏ క్వాడ్రంట్? థర్డ్. సెకండ్ సార్. వెరీ గుడ్. సెకండ్ క్వాడ్రంట్ బిలాంగ్స్ టు Q2. జైద్. ఇప్పుడు ఇక్కడ కాస్ నెగిటివ్ అవుతుంది, సైన్ నెగిటివ్ అవుతుంది. ఏ క్వాడ్రంట్? ఫోర్త్ క్వాడ్రంట్ సార్. ఏ క్వాడ్రంట్? ఫోర్త్ క్వాడ్రంట్ సార్. ఫోర్త్ క్వాడ్రంట్. సార్ సరిగ్గా ఆలోచించు. ఆల్ సిల్వర్ టీ కప్స్. సైన్ కాస్ రెండు నెగిటివ్ అవ్వాలంటే ఏ క్వాడ్రంట్? నిత్య. సెకండ్ సార్. కాదమ్మా నిత్య. థర్డ్ సార్. థర్డ్. వెరీ గుడ్. థర్డ్ క్వాడ్రంట్ అమ్మా. ఆల్ సిల్వర్ టీ కప్స్ కదమ్మా. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇది Q1, Q2, Q3, Q4. Q3లో ఏమి పాజిటివ్ అవుతాయి? tan యొక్క రెసిప్రోకల్ నెగిటివ్, అదే మన కాట్, అవే పాజిటివ్ అవుతాయి. సైన్ కాస్ నెగిటివ్ కదా, కాబట్టి Q3. అర్థమవుతుందా జైతు? కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే Q2లో ఉండాలి కాబట్టి మన యాంగిల్ ఎలా రాయాలని చెప్పుకున్నాం పోలార్ ఫామ్ రాసినప్పుడు. సెకండ్ క్వార్టర్ లో ఉంటే యాంగిల్ ఎలా రాయాలి రామచంద్రరావు? సార్. సెకండ్ క్వార్టర్ లో ఉంటే యాంగిల్ ఎలా రాయాలని చెప్పాం? θ మైనస్ π. సరిగ్గా. సెకండ్ క్వార్టర్ లో ఉంటే ఎలా రాస్తాం మనం? 2π. నిత్య. సార్ 2π మైనస్ π/3. అంతేనమ్మా. వెరీ గుడ్. ఇప్పుడు ఇది 1/2 అంటే కాస్లో ఎంత యాంగిల్ అండి? 60 degrees కదా. దీన్ని ఏం చేస్తానంటే నేను కాస్ π మైనస్ π/3 అని రాస్తాను. అలాగే ప్లస్ i ఇంటూ సైన్ π మైనస్ π/3 అని రాస్తాను. ఏమండి నెక్స్ట్ ఇది సింప్లిఫై చేస్తే 3π మైనస్ π అంటే కాస్ 2π/3 ప్లస్ i సైన్ 2π/3. ఏమండి ఇది ఒకటి అయ్యింది, ఇది ఒక రూట్ అయ్యింది. నెక్స్ట్ దీని వాల్యూని ఎలా రాయొచ్చు అంటే నేను థర్డ్ క్వార్టర్ లో యాంగిల్ ఎలా రాస్తాం జైద్? థర్డ్ క్వార్టర్ లో యాంగిల్ ఎలా రాస్తాం? మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ క్వార్టర్ లో అయితే 0 θ అని రాస్తాం అని, సెకండ్ క్వార్టర్ లో అయితే π మైనస్ θ అని, థర్డ్ క్వార్టర్ లో అయితే θ మైనస్ π అని, ఫోర్త్ క్వార్టర్ లో అయితే 2π మైనస్ θ అని చెప్పుకున్నామండి. చెప్పుకున్నామే. కాబట్టి ఇక్కడ ఈ థర్డ్ క్వార్టర్ లో ఉంది కాబట్టి జనరల్ గా దీని యాంగిల్ వచ్చేటప్పటికి మైనస్ లై పక్కన పెట్టండి. π/3 కాబట్టి థర్డ్ క్వార్టర్ లో ఉన్నప్పుడు మనం θ మైనస్ π అని రాస్తాం. కాబట్టి ఎలా రాస్తాం అంటే ఇది కాస్ π/3 మైనస్ π ప్లస్ i సైన్ π/3 మైనస్ π, θ మైనస్ π. కాబట్టి ఇదేమవుతుంది? కాస్ మైనస్ 2π/3 ప్లస్ i ఇంటూ సైన్ మైనస్ 2π/3. ఏమండి మరి ఇప్పుడు నాకు ఈ వాల్యూస్ కాకుండా న్యూమరికల్ గా కాకుండా ట్రిగనోమెట్రీ పరంగా చెప్తే మనకి ఈ z³ = 1 అయితే z = 1/1/3 అయిందంటే క్యూబ్ రూట్ ఆఫ్ 1 వాల్యూస్ నాకు ఏమని వచ్చాయి చెప్పండి? క్యూబ్ రూట్ ఆఫ్ 1 = 60 ఒకటి వచ్చింది, తర్వాత 6 2π/3 ఒకటి వచ్చింది, తర్వాత
సిస్ ఆఫ్ మైనస్ 2π/3 ఒకటి వచ్చింది అంతేగా. ఎస్ సార్. Yes, sir. సిస్ ఆఫ్ మైనస్ 2π/3. ఇప్పుడు ఈసారి నోట్ 2 దగ్గర రండి. నోట్ 2 ఏమంటున్నాడు, Z0 అనేది R0 ఇంటూ కాస్ θ0 ప్లస్ ఐ సైన్ θ0 ఫామ్ లో ఉంటే, అంటే ఇప్పుడు నేను Z0 అనుకున్నాను అనుకోండి, Z0 క్యూబ్ అనుకున్నాను అనుకోండి, Z0 ఈక్వల్ టు 1/1/3 వచ్చింది కదా. ఇది ఏ ఫామ్ లో ఉంది, కాస్ 0 ప్లస్ ఐ సైన్ 0 ఫామ్ లో ఉందా. ఇక్కడ ఏం లేకపోతే 1 అని తీసుకొచ్చా నేను. Yes, ఎస్ sir. తీసుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది, Z0 ఈక్వల్ టు R0 ఇంటూ కాస్ θ0 ప్లస్ ఐ సైన్ θ0 ఫామ్ లో ఉందా లేదు. Yes, sir. R0 వాల్యూ ఎంత 1, θ0 వాల్యూ ఎంత 0. అవునా. మరి ఇలా ఉన్నప్పుడు కాంప్లెక్స్ నెంబర్ అనేది ఏకే అనే వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుందట. ఎలాగా, ఇవన్నీ కూడా ఏంటంటే ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ అన్నమాట. A0 A1 A2 అండ్ సో ఆన్ an - 1 అన్నాడు కదా, అది ఎంత రూట్ ఆఫ్ యూనిటీ అన్నాడు కదా. దాని నుండి ఏకే ఈక్వల్ టు ఏమని చెప్పాడు వాడు, ఏకే ఈక్వల్ టు R0 హోల్ పవర్ 1/n ఇంటూ సిస్ θ0 ప్లస్ 2k/n అంటున్నాడు. ఈ ఫామ్ లో ఉంటదట. ఏంటి ఈ ఫామ్ లో ఉండేది, ఆ ఎంత రూట్ ఆఫ్ యూనిటీ అనేది ఈ ఫామ్ లో ఉంటుందట. ప్రతి రూట్ కూడా ఈ ఫామ్ లోనే ఉంటుందట. మరి ప్రతి రూట్ ఇక్కడ 3 రూట్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. మరి అదే ఒకవేళ ఒక 20 రూట్స్ ఉన్నాయి అనుకోండి, 20 రూట్స్ అంటే ఎంతసేపు పడుతుందని చేయడం, చాలా ఎక్కువ టైం పడుతుంది. మరి అందుకని ఆ రూట్స్ అన్ని కూడా ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ అన్ని కూడా ఈ ఫామ్ లో ఉంటాయట జనరల్ గా. అర్థమవుతుందండి. ఇప్పుడు మీరు మ్యాథమెటికల్ లెక్షన్ లో 1 + 2 + 3 అంటే చేసేస్తారు, 1 + 2 + 3 + 4 అంటే చేసేస్తారు. అలా ఒక 6 టర్మ్స్ వరకు ఇస్తే చేసేస్తారు. అదే మీకు ఒక ఏదో 57 టర్మ్స్ ఇచ్చి సమ్ ఎంత అడిగితే వెంటనే కాలిక్యులేటర్ పట్టుకుని కూర్చుంటారు. ఏమండి, అది కొట్టిన తర్వాత అది కరెక్టా కాదని మళ్ళీ మనకే డౌట్, ఇంకోళ్ళని అడగాలి, కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు అది అంత వాల్యూ వచ్చిందంటే అప్పుడు కన్ఫర్మ్ అయింది, అమ్మయ్యా అది కరెక్టే అనుకుంటాం. అంత అనుకోకుండా ఉండేందుకు ఏం చేశాడు మనం, ఫస్ట్ ఇయర్ లోను మ్యాథమెటికల్ ఇండక్షన్ అని చెప్పి దాని బదులు ఏం చేసామంటే జనరల్ గా ఆ సమ్ అనేది n టర్మ్స్ తీసుకున్నప్పుడు n × n+1/2 అవుతుందని సింపుల్ గా మనం ఏం చేస్తాం, ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ యొక్క సమ్ కూడా n × n+1/2 కాబట్టి 1 + 2 + 3 + and so on + 57 ఇచ్చాడు అనుకోండి, n ప్లేస్ లో 57 రాసేస్తాం, ఈజీగా సింపుల్ గా చేస్తాం. అవునా. ఎస్ సార్. Yes, sir. అదే విధంగా ఇక్కడ ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఆ n రూట్స్ కూడా జనరల్ గా ఏ ఫామ్ లో ఉంటాయంటే ఈ ఫామ్ లో ఉంటాయి. అర్థమవుతుందండి. అది ఎలా వచ్చిందో కూడా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు θ0 = 0 కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకో విషయం, ఇక్కడ మీరు పైన గమనించిన దాంట్లో నోట్ 2 లో ఎంత రూట్ ఆఫ్ యూనిటీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు k వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇక్కడ k వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయి, 0 1 2 and so on n - 1 వచ్చాయి. అవునా. ఎస్ సార్. Yes, sir. ఇదంతా దేనికి, Z0 పవర్ 1 n = 1 అయితే Z0 = 1/1/n అయింది అనుకోండి, అప్పుడు n రూట్స్ కావాలి కాబట్టి నాకు 0 నుంచి స్టార్ట్ అయింది. మీరు గమనించాలి, 0 నుంచి స్టార్ట్ అయింది, n - 1తో ఎండ్ అయింది. 1 నుంచి n - 1 వరకు అంటే n - 1 టర్మ్స్, 0 ఇంక్లూడ్ అయింది కాబట్టి అదో టర్మ్, మొత్తం n టర్మ్స్ సరిపోయా లేదా. సరిపోయాను సార్. సరిపోయింది, sir. ఫామ్ లో ఉండాలి కాబట్టి ఇప్పుడు నాకు A0 ఫైండ్ అవుట్ చేస్తాను చూడండి. ఇంకో విషయం, మరి ఇక్కడ 1/1/n అని తీసుకుంటే k వాల్యూ 0 నుంచి n - 1 వరకు వచ్చింది. మరి ఇక్కడ 1/1/3 అంటే k వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు రావాలి, 1/3 - 1 వచ్చింది. ఇక్కడ గమనించండి, 1/1/n అంటే k వాల్యూ 0 నుంచి n - 1 వరకు వచ్చింది. అంటే ఇక్కడ ఉన్న వాల్యూకి ఒకటి తగ్గింది. స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 0 నుంచి స్టార్ట్ అయింది. ఎస్ సార్. 1/3 అని తీసుకుంటే k వాల్యూస్ ఏమవ్వాలి, 0 నుంచి 1/3 - 1 వరకు వెళ్ళండి. 1/3 - 1 ఎందుకు, ఇక్కడ 1/n - 1 వచ్చింది ఏంటి ఇక్కడ రామచంద్రరావు. N 3 - 1. N minus. అంటే 3 - 1 అంటే 2 వరకు రావాలి. Yes, ఎస్ sir. సార్. అంటే ఇప్పుడు మీకు 1/4 ఇచ్చాడు అనుకోండి, k వాల్యూ ఏమవుతున్నప్పుడు 4 - 1 sir. 4 - 3. 1 2 3 అవుతుంది అంతే. 0 నుంచి స్టార్ట్ చేసుకోవడం, ఒక నెంబర్ తగ్గించుకుని వేసుకోవడం. ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు k వాల్యూ 0 తీసుకున్నారంటే ఇక్కడ నాకు k వాల్యూస్ 0 1 2 కదా, 0 తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి, k ప్లేస్ లో 0 రాశాను. R1 అంటే R0 అంటే 1 కాబట్టి 1/1/n రాశాను. 1/n. θ0 అంటే 0 కదా, 0 + 2 × k అంటే 0 కదా, ఇంటూ π/n అలాగే రాస్తాను. n అంటే 3 కదా, 1/1/3 కదా, ఎస్ Yes, సార్. sir. Sir. n వాల్యూ 3 కదా. Yes, sir.
ఇక్కడ 1/1/n అయితే ఇది ఫార్ములా అమ్మా. ఇప్పుడు నాకు ఇక్కడ 1/1/3 ఉంది కాబట్టి n ప్లేస్ లో 3 కదమ్మా, ఆ 3 రాశాను. అలాగే k ప్లేస్ లో 0 రాశాను. ఇప్పుడు సింప్లిఫై చేయండి. 1 ఎనీథింగ్ ఇస్ 1 కాబట్టి 1 అయిపోతుంది. 6 0 ప్లస్ 2π ఇంటూ 0 అంటే 0, 0/3 అంటే 0, అంటే 1/0 వచ్చిందా లేదా నాకు? వచ్చింది Yes, సార్. sir. సార్. నెక్స్ట్ రెండో రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, k వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయండి. a1 ఈక్వల్ టు r0 అంటే 1, 1/1/n ఇంటూ 6 θ0 అంటే ఇక్కడ మరి ఏమొచ్చింది రెండో దానికి మనకి యాంగిల్ ఎంత వచ్చింది చెప్పండి? π/3 వచ్చిందిగా. ఎస్ సార్. 6 2π/3. π/3 2π/3? 2π/3 కదా సార్. ఒక పని చేద్దాం, ఈ θ0 0 కాబట్టి θ0 0 సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇంకా మార్చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఓకే సార్. 2 ఇంటూ k వాల్యూ ఎంత అమ్మా? 1 కదా ఈసారి, ఎస్ సార్. ఇంటూ π బై n వాల్యూ ఎంత? 3 కదమ్మా. ఎస్ సార్. కాబట్టి ఇది సింప్లిఫై చేయండి. 1/1/n అంటే 1, 6 0 ప్లస్ 2π అంటే 2π, 2π/3 వచ్చిందమ్మా. వచ్చింది సార్. అర్థమైందమ్మా? అర్థమైంది అర్థమైంది సార్. సార్. నెక్స్ట్ ఈసారి a2 ఈక్వల్ టు r0 అంటే 1/1/n, 6 ఒక నిమిషం అమ్మా. A2 వస్తుంది. A2 r0 అంటే వచ్చింది. θ0 అంటే 0 ప్లస్ 2 ఇంటూ k అంటే 2 π. కాబట్టి ఇప్పుడు ఇది ఏమైనా వచ్చింది? 6 4π/3 వచ్చిందమ్మా. ఏమా 6 4π/3 వచ్చిందా? ఇది ఎస్ సార్. ఎస్ సార్. సరే, దీన్ని ఎలా రాద్దాం అంటే cos 4π/3 ప్లస్ i sin 4π/3 అని రాశాను. దీన్ని నేను ఏం చేస్తానంటే చూడండి, 2π మైనస్ 2π/3 అని రాసుకోవచ్చండి. ఎస్ సార్. లేదంటే ఇంకోటి ఎలా రాయొచ్చు? అలా కదమ్మా. sin 2π minus 2π minus 2π/3. ఏమా ఇలా రాసుకోవచ్చు కదమ్మా? 4π/3 2π minus 2π/3 అని రాసుకోవచ్చా జైద్? ఎస్ సార్. రాసుకోండి సార్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, cos 2π minus 2π/3 అంటే ఎంత అండి?
2π మైనస్ అంటే ఏ క్వాడ్రంట్? ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్ లో కాస్ పాజిటివే కదా, కాబట్టి ఇది ఏమవుతుంది? కాస్ 2π/3 అవుతుంది. కాస్ 2π/3 అవుతుంది. బాగానే ఉంది. నెక్స్ట్ ఇది చూడండి, సైన్ 2π మైనస్ అంటే 2π మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్, కాబట్టి ఫోర్త్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్ అని ఉంటుంది. జైద్ పాజిటివ్ సార్. పాజిటివా? ఆ, ఫోర్త్ క్వాడ్రంట్ లో పాజిటివ్ ఏంటి? ఫోర్త్ నెగటివ్ క్వాడ్రంట్ నెగటివ్ సార్. పాజిటివ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏంటి? ఏంటి సార్? ఫోర్త్ క్వాడ్రంట్ లో పాజిటివ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏంటి? సైన్ టాన్ సార్. తప్పు. ఫోర్త్ క్వాడ్రంట్ లో కాస్ యొక్క రెసిప్రోకల్ సీకెంట్. సార్. ఆల్ సిల్వర్ టీ కప్స్ అమ్మా. సి కప్ అంటే C తో మొదలైంది కదా, అంటే కాస్ యొక్క రెసిప్రోకల్ 1/cos అంటే సీకెంట్. ఆ రెండు ఫోర్త్ క్వాడ్రంట్ లో పాజిటివ్. సార్. మిగిలినవన్నీ కూడా నెగిటివే. కాబట్టి ఇక్కడ సైన్ 2π మైనస్ 2π/3 అంటే నెగిటివే కదా. 2π మైనస్ అని వచ్చింది కాబట్టి సైన్ లాగే ఉండిపోతుంది. కాబట్టి ఇది ఎలా మారుతుందంటే మైనస్ ఐ సైన్ 2π/3 అవుతుంది. దీన్ని మళ్ళీ మనం ఎలా రాస్తామంటే కాస్ ఆఫ్ 2π/3 ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ మైనస్ 2π/3 రాసుకోవచ్చండి ఇలాగా. ఎస్ సార్. ఎస్ అంటే సార్. ఇప్పుడు మనం ఏదైతే ఇలా ఫైండ్ అవుట్ చేసామో రూట్స్, ఇంత ఫైండ్ అవుట్ చేయక్కర్లేకుండా డైరెక్ట్ గా ఒక జనరల్ ఫామ్ అంటే ఎగ్జిస్ట్ అయిందా లేదా మనకి? ఎస్ సార్. సార్. అర్థమైందా? ఈ ఫామ్ కనుక మనం గుర్తుపెట్టుకుంటే దేనికైనా సరే మనం రూట్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అర్థమవుతుందా? ఎస్ సార్. కాబట్టి చూసారు కదా, అది జనరల్ ఫామ్ ఆఫ్ ఏ ఎంత రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అన్నమాట. ఏమండి, అది ఫామ్ కండిషన్ ఏంటంటే ఏకే ఈక్వల్ టు R0 హోల్ పవర్ 1/n ఇంటూ 6 θ0 ప్లస్ 2kπ/n, వేర్ k ఈక్వల్ టు 0, 1, 2 అండ్ సో ఆన్ n-1 అవుతుంది. అలాగే θ0 R0 ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనకు వచ్చే ఒక నెంబర్ ని ఆ ఫామ్ లో రాసుకోవాలన్నమాట. పోలార్ ఫామ్ లో రాసుకోవడం ద్వారా వచ్చే వాల్యూస్ అన్నమాట. R0 అంటే మీకు తెలుసు కదా, ఆరిజిన్ నుంచి ఆ పాయింట్ డిస్టెన్స్. θ0 అంటే కూడా మీకు తెలుసు, ప్రిన్సిపల్ వాల్యూ అవ్వాలంటే ఏమవ్వాలి? -πకి మధ్యలో ఉండాలి. అవునా? ఎస్ సార్. ఎస్ సార్. అందుకని వాడు ఆ ఫామ్ చెప్పాడు మాట. అర్థమవుతుందమ్మా? ఇంకో విషయం, మరి మీరు అడగచ్చు, సార్ మరి θ0 ప్లస్ 2kπ/n ఎందుకు రాశాడండి? ఇంకా చాలా ఉన్నాయి కదా వాల్యూస్, 2kπ ఎందుకు తీసుకోవాలి? ఆలోచించాలి సార్, ఎందుకు తీసుకోవాలి? 2 లక్కీ నెంబర్ వాడిది. 2kπ ఎందుకు తీసుకోవాలి? 2 చిన్న నెంబర్ కదా సార్, దేంతో అయినా మల్టిప్లై చేయొచ్చు అని తీసుకున్నారేమో సార్. 1 ఉంది కదమ్మా. అంటే 1 అంటే ఆ నెంబరే మళ్ళీ వచ్చేసేది కదా సార్. 2 అయితే మళ్ళీ రాదా? 2 అయితే నెంబర్ మారుతుంది కదా సార్. 2 కామన్ తీస్తే మళ్ళీ ఏదో వస్తుందేమో. అవును సార్. విషయం ఏంటంటే మీరు ఫస్ట్ ఇయర్ లో చదివారు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఏంటంటే పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ అని చెప్పి చదివారు. ఏమైనా గుర్తుందామా పీరియడ్ అంటేనా? జైద్ నో సార్. మన రామచంద్రరావు లేదు సార్. రివిజన్ చేసేటప్పుడు కూడా పీరియడ్ అంటే ఏంటో చెప్పాను. రామచంద్రరావు గుర్తులేదు సార్. లేదు సార్. పీరియడ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకున్నప్పుడు, ఎఫ్ అనే ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఈ పీని ఏమంటాం అంటే పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ అంటాం. పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ అంటాం. అది మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్తారంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π తీసుకోండి. ఎక్స్ ప్లస్ 2π అంటే దీన్ని మనం 2π ప్లస్ ఎక్స్ అని రాసుకోవచ్చుగా. 2π ప్లస్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ 2π ప్లస్ ఎక్స్ అంటే ఏమా ఫస్ట్ ప్రిన్సిపల్ సార్. ఏంటమ్మా? అదే ఫస్ట్ ప్రిన్సిపల్స్ అమ్మా సార్. ఫస్ట్ ప్రిన్సిపల్ కాదమ్మా, ఇది ట్రిగ్నామెట్రీలో వస్తుంది. ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే మరి ఇది కదా, ఏది 1bలో వస్తుంది. ఇది మరి పీరియాడిక్ ఫంక్షన్ అది ట్రిగ్నామెట్రీ అంటే మరి 1a కదమ్మా వచ్చేది. అంటే అలా కూడా ఉందేమో. అలా కాదు. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ 2π ప్లస్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో 2π ప్లస్ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్ లో 2π ప్లస్ ఎక్స్ రావాలి కాబట్టి సైన్ 2π ప్లస్ ఎక్స్ అని రాదు.
ఇప్పుడు సైన్ 2π ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్? 2π ప్లస్. ఫస్ట్ క్వాడ్రంట్. వెరీ గుడ్. 2π ప్లస్ అంటే 360 ప్లస్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్ నెగిటివ్? నెగటివ్. పాజిటివ్ 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 పాజిటివ్. కాబట్టి సైన్ మారుతుందా మారదా? సైన్ మార్చు సార్. మారదు సార్. సేమ్ ఎందుకు మారదు? సేమ్ కదా సార్. ఏం కాదు, ఇక్కడ ఏముంది యాంగిల్ 2π. 2π 2π ఉందంటే అది ఏంటి? ఈవెన్ యాంగిల్ ఆడ్ యాంగిల్? ఈవెన్ సార్. ఆడ్ యాంగిల్ అంటే ఏంటి? ఆడ్ అంటే పై 3π అవి సార్. తప్పు. మల్టిపుల్స్ ఆఫ్ పైలో ఉంటే ఆడ్ యాంగిల్ అని అనరమ్మా. మల్టిపుల్స్ ఆఫ్ పైలో ఉంటే ఈవెన్ యాంగిల్ అంటారు. ఓకే సార్. అదే మనకి మల్టిపుల్స్ ఆఫ్ π/2 లో ఉందనుకోండి, దాన్ని ఆడ్ యాంగిల్ అంటారు. π/2, 3π/2, 5π/2, 7π/2 ఇలా వచ్చినప్పుడు సైన్ కాస్ కింద, కాస్ సైన్ కింద, టాన్ కాట్ కింద, కాట్ టాన్ కింద, సీకెండ్ కొసెకెండ్ కింద, కొసెకెండ్ సీకెండ్ కింద మారతాయని చెప్పి గతంలో చెప్పుకున్నాం. అది గతంలోనే వదిలేశారు. కాబట్టి ఇప్పుడు సైన్ ఏం మారదమ్మా, 2π ప్లస్ వచ్చింది కాబట్టి సైన్స్ ఎలా సైన్ లాగే ఉంటుంది కాబట్టి సైన్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు మీరు గమనించండి, సైన్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు మనం? ఎఫ్ రాసుకోవచ్చు. ఎస్ సార్. ఎస్ సార్. చేసినట్టే కదా. ఎస్ సార్. f(x + p = f(x) అయింది. మరి ఇక్కడ p ఏమన్నాం? పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ అన్నాం. మరి ఇక్కడ 2π ఏమంటాం? పీరియడ్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ ది సైన్ ఎక్స్. అంటే ఇప్పుడు సైన్ ఎక్స్ కి కాట్ ఎక్స్ కి పీరియడ్ ఏమో 2π అవుతుంది. టాన్ ఎక్స్ కి కాట్ ఎక్స్ కి ఏమవుతుంది? టాన్ ఎక్స్ కి కాట్ ఎక్స్ కి పీరియడ్ ఏమవుతుంది? π అవుతుంది. అర్థమవుతుందా? ఎందుకంటే f(π + x) అని రాసాం అనుకోండి, f(x = tan x) అని తీసుకున్నాం అన్నమాట. f(π + x) అని రాస్తే tan π + x. tan π ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్? థర్డ్ సార్. థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్ లో tan పాజిటివ్ నెగిటివ్? పాజిటివ్ సార్. పాజిటివ్ సార్. మారదు. tan మారుతుందా? మారదు సార్. మారదు నో సార్. సార్. tan x అవుతుంది. tan x. ఎస్ సార్. అదే దీన్ని ఎలా రాసుకోవచ్చు? f(x) కింద రాసుకోవచ్చు. అంటే f(x + π) = తీసుకుంటే f(x) వచ్చింది కాబట్టి పైన ఏమంటాం మనం? పీరియడ్ ఆఫ్ tan x. పీరియడ్ ఆఫ్ tan x. cot x కూడా పీరియడ్ ఏంటంటే π అవుతుంది. సీకెండ్ కి కొసెకెండ్ కి మరి పీరియడ్స్ ఏమవుతాయి? సెకండ్. సీకెండ్ అంటే ఏంటి? దాన్ని ఎలా రాయొచ్చు సీకెండ్ ని? 1/cos. మరి కాస్ పీరియడ్ ఎంత? cos 5/2 పీరియడ్ సార్. ఇప్పుడే కదా చెప్పాను కాస్ పీరియడ్. 2π సార్. మరి కాస్ పీరియడ్ 2π అయితే మరి 1/cos కూడా ఏమవుతుంది? 2π అవుతుంది. ఎస్ సార్. అంటే సీకెండ్ పీరియడ్ ఎంత? 2π. మరి కొసెకెండ్ 2π. కొసెకెండ్ కూడా 2π సార్. అంతే. ఎందుకు? సైన్ కూడా 2π కాబట్టి. 1/sin కాబట్టి సైన్ ఎస్ 2π. సార్. ఎస్ సార్. అందువల్ల సైను కాసులోనే కదా ఉంటుంది మనకి కావాల్సిన కాంప్లెక్స్ నెంబర్. కాస్ థీటా ప్లస్ సై సైన్ థీటా ఫామ్ లోనే కదా ఉంటుంది. ఎస్ సార్. అంటే కాసు సైన్ లో ఉంటాయి కాబట్టి టర్మ్స్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. దానికోసం ఏం చేశాడంటే వాడు 2π పెట్టాడన్నమాట. ఓకే సార్. అర్థమవుతుందా? ఇలాంటి సమస్యలు ఎలా చేయాలంటే ఈ విధంగా చేయాలి. చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఎలా ఇచ్చాడు అనుకోండి, 1 + i√3 అని ఇచ్చాడు అనుకోండి. సారీ 1/3 అని ఇచ్చాడు అనుకోండి. 1 + i√3 1/3 అని ఇచ్చాడు అనుకోండి. ఇలాంటి సమ్స్ మీరు ఎలా చేస్తారంటే ఇది క్యూబ్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమనే కదా. ఎస్ సార్. ఎస్ సార్. ఇలాంటి సమ్స్ ఎలా చేయాలంటే ప్రాసెస్ ముందు అసలు మనకి దేంతో మల్టిప్లైస్ డివైడ్ చేయాలి? ఇది √2 2 2 సార్. 2. కాబట్టి 2 × 1 + i√3 1/3. అలాగే లోపల మరి డివైడ్ చేయాలి కాబట్టి √3/2. నెక్స్ట్ 2/1/3 × 1/2ని మనం ఎలా రాసుకోవచ్చు కాసుల్లో? π/3 సార్. ప్లస్ i sin π/3 π/3. అమ్మా అర్థమైందా? ఎస్ ఎస్ సార్. సార్. 3 వద్దు, 3 క్యాన్సిల్ అయిపోద్ది. 4 రాద్దాం. 4 రాస్తే ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే 2/1/3 దీన్ని మనం 6π/3 అని రాసుకోవచ్చు. ⁴1/4 అన్నమాట. ఇలా 6π/3 వచ్చిన తర్వాత చేయాల్సిన మీరు స్టెప్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఇక్కడ 6π/3 వచ్చింది కదా, 6π/3 ఒక్కటే నా సొల్యూషన్ అవుతుంది అంటే మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి.
1 వచ్చింది. 1 అంటే మనం 1 ప్లస్ ఐ ఇంటూ 0 కింద రాసాం అనుకోండి, అది కాస్ 0 అని రాసుకోవచ్చు ప్లస్ ఐ సైన్ 0 అని రాసుకోవచ్చు. బాగానే ఉంది. నెక్స్ట్ అంటే దీన్ని మనం 6 అని రాసుకోవచ్చు. అంటే ఈ 1 ని 6 అని మాత్రమే రాయగలమా, ఇంకేం రాయలేమా? ఇంకేమైనా రాయొచ్చా జయిద్, రామచంద్రరావు? రాయలేమేమో. రాయలేమా? అంటే 1 కి ఓన్లీ కాస్ట్ 0 ఒకటే వస్తుంది. రాయొచ్చు సార్. రాయొచ్చా? రా- ఏదో రాయండి, మిగిలితే నాకు తెలుస్తుంది లేదా మీకు తెలుస్తుంది. రాయొచ్చు సార్, కానీ అలాగా తెలియదు సార్. ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి, 1 ని కాస్ 0 అని రాయగలమా, ఇంకేం రాయలేమా? కాస్ట్ మీకు ఎన్నోసార్లు చెప్పానండి నేను. ఏమని చెప్పాను? కాస్ ఎన్పై అంటే 2 వాల్యూస్ వస్తాయి, 1 -1. ఎన్ అనేది ఈవెన్ అయితేనేమో +1 అవుతుంది, ఇఫ్ ఎన్ ఈజ్ ఆడ్ అయితే -1 అవుతుంది చెప్పానా? అలాగే సైన్ ఎన్పై ఏమో 0 అయిపోతుంది చెప్పానా లేదా? ఎస్ సార్. ఎన్ బిలాంగ్స్ టు జెడ్, ఏ జెడ్ పెట్టుకున్నా సరే మీకు జిడ్లో 0 అయిపోద్ది అంతే. అర్థమైందా? ఎస్ సార్. కాబట్టి ఇప్పుడు నేను ఈ 1 ని కాస్ 0 అనే కాదు, కాస్ 2π అని రాసుకోవచ్చు, కాస్ 4π అని రాసుకోవచ్చు, కాస్ 6π అని రాసుకోవచ్చు, కాస్ 8π అని రాసుకోవచ్చు, అలా ఏ ఈవెన్ పై అయినా రాసుకోవచ్చు నేను. అర్థమవుతుంది? అర్థమైంది సార్. ఎస్ అలాగే సార్. 0 ని సైన్ పై అని రాసుకోవచ్చు, సైన్ 2π అని రాసుకోవచ్చు, రాసుకోవచ్చు, 3π ఏదైనా రాసుకోవచ్చు, ఏ పై అయినా రాసుకోవచ్చు. ఎస్ సార్. కాబట్టి ఒక సొల్యూషన్ కాదు కదా వచ్చేది, మోర్ దాన్ 1 సొల్యూషన్స్ వస్తాయి ఇక్కడ. ఎస్ సార్. అర్థమవుతుంది? అందుకని ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ sin 2π cos ఇక్కడ 6 అయింది కాబట్టి 6 2π కూడా ఒక సొల్యూషన్ అవ్వచ్చు, 6 4π అవ్వచ్చు, 6 7 8π 6π అవ్వచ్చు, 6 8π అవ్వచ్చు, 6 10π అవ్వచ్చు. అలా ఏ ఈవెంట్ అయినా అవ్వచ్చు. ఇంత రాయడం అంటే కష్టం కదా, ఎన్ని అవుతాయో తెలియదు. అందువల్ల మనం ఏం చేస్తామంటే దీన్ని 6 2π + 0 అని రాసుకుంటే సరిపోతాయి. అలా కాదు, 6 2π + 0 అని రాసాం. అలాగే మనకి ఇక్కడ వీడు 1/4 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? 6 2π + 0 హోల్ పవర్ 1/4 అని రాసుకోవచ్చా లేదా? ఎస్ సార్. అప్పుడు ఆ 1/4 కిందకి దించేసాం అనుకోండి, 6 2π/4 అని రాసుకోవచ్చా? ఎస్ సార్. అర్థమవుతుందండి మీకు? అక్కడ అలా రాస్తాం అన్నమాట. కాబట్టి ఎలా రాస్తామంటే ఎలా రాస్తామంటే 2/1/3 ఇంటూ 6 2kπ + π/3/4 అని రాసేస్తాం. మీకు ఈ స్టెప్ అర్థమైందా లేదా? అంటే ఇప్పుడు అక్కడ 6π/3 వచ్చింది కదా, 6π/3 అనే అక్కర్లేదు, మనం 6 2π + π/3 అని రాసుకోవచ్చు, 6 4π + π/3 అని రాసుకోవచ్చు, 6 6π + π/3 అని రాసుకోవచ్చు. ఎందుకు అలా రాసుకోవచ్చు? కాసు సైన్ యొక్క పీరియడ్ ఎంత? 2π కదా. 2π. ఎస్ సార్. అందువల్ల 2π + అని 2π + అని రాసుకోవచ్చు, 4π అని రాసుకోవచ్చు, ఏ పై అయినా రాసుకోవచ్చు ఈవెన్ పై. ఎస్ సార్. అందువల్ల మళ్ళీ ఇక్కడ పవర్ లో 4 ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే k = నాకు 4 వాల్యూస్ రావాలి, కానీ k వాల్యూ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి 0 1 2 3 3తో ఆపేస్తాం. అర్థమైందండి మీకు? ఎస్ సార్. దీన్ని సింప్లిఫై చేస్తే 2/1/4 ఇంటూ ఈ 3 ఎల్సిఎం చేస్తే 6kπ + π, ఆ 3 డినామినేటర్లోకి వచ్చేస్తే 12 అవుతుంది. k = 0 1 2 3. ఎప్పుడైతే మీరు k అని ఇంట్రడ్యూస్ చేశారో దానికి సంబంధించిన k వాల్యూస్ కూడా మీరు రాయాలి. అర్థమవుతుందా? ఎస్ సార్. అప్పుడు 2/1/4 ఇంటూ దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 6k + 1 ఇంటూ π/12 అవుతుంది. k = 0 1 2 3 అవుతుంది. ఆ విధంగా చేయడం కోసం మనకి ఆ ఫామ్ ఇచ్చడం, ఏది 2kπ + π/3 అనేది ఇచ్చేది. అర్థమవుతుంది? ప్రతిసారి k = 0 1 2 3 అనే రాయాలా సార్, లేకపోతే నెంబర్స్ మారుతాయా సార్?
మా ఈ నెంబర్స్ ఏం మారుతాయమ్మా, ఏదైనా k ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఆ పైన ఉన్న పవర్ ని బట్టి వాల్యూస్ పెరగడం తగ్గడం జరుగుతుంది, కానీ స్టార్టింగ్ మాత్రం 0 నుంచి వస్తుంది. ఓకే సార్. అంటే ఎండింగ్ నెంబర్ తక్కువ ఉంటది సార్. అంటే ఇప్పుడు పవర్ లో 1/4 ఉంటే 3 వరకే ఉంటది. 3 వరకే అంతే కదా ఉంటుంది, సార్? వాల్యూస్ చూస్తే మాత్రం 4గా. ఎస్ సార్, చూస్తే 4 సార్, కానీ రాయడం అలా రాయాలి. ఒకటి తగ్గించుకుని రాస్తాం, ఎందుకంటే 0 రావడం వల్ల. ఎస్ సార్. అంటే n-1 సార్? n-1 కదా. ఎస్ సార్. కాబట్టి ఈ విధంగా మనం ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చి ఎంత రూట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫామ్ లో చేస్తాం. ఇంత చేయడం మనకి ఇబ్బంది కాబట్టి ఆ జనరల్ ఫామ్ అనేది ఫైండ్ అవుట్ చేసేది. లేదంటే ఒక్కొక్క నెంబర్ కూడా ఇలా మార్చుకుంటూ చేసుకుంటూ రావాలన్నమాట, అది ఇబ్బంది అయిపోతుంది. ఏమంటే తర్వాత నోట్ ఏం చెప్పుకున్నాం మనం, n అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్ అని తీసుకున్నాం, n అనేది వాల్యూ గ్రేటర్ దాన్ 1 అని తీసుకున్నాం. అలాగే ఒమేగా ఈక్వల్ టు cos 2π/n ప్లస్ i sin 2π/n, then 1, omega square and so on, omega power n-1 are all the distinct n roots of unity అని చెప్తున్నాం. n వాల్యూ పాజిటివ్ ఇంటిజర్ అట, అలాగే n వాల్యూ గ్రేటర్ దాన్ 1 అట. అయితే ఒమేగా వాల్యూ cos 2π/n ప్లస్ i sin 2π/n ఉంది కదా, ఇది ఒకసారి మనం చూద్దాం. ఇంతకు ముందు 1కి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేసాం కదమ్మా. 1కి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమని వచ్చింది, 1కి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఏమని వచ్చింది మీరు ఇక్కడ గమనించండి. ఒకటేమో 6 వచ్చింది, ఇంకోటేమో 2π/3 వచ్చింది, ఇంకోటేమో -2/3. అవునా? మీరు ఇక్కడ గమనిస్తే ప్రతిదీ కూడా ఏ ఫామ్ లో ఉంది, ఈ 60 నేను ఇలా రాసుకోవచ్చా, కాస్ n వాల్యూ 1 అంటాడు, n వాల్యూ 1 అవ్వకూడదు అంటాడు కదా, n గ్రేటర్ దాన్ 1 అంటాడు కదా, అవునా? ఎస్ సార్. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, ఈ ఫస్ట్ చూస్తే కాస్ వాడు ఏమన్నాడు, NBA పాజిటివ్ ఇంటిజర్ గ్రేటర్ దాన్ 1 అండ్ ఒమేగా ఈక్వల్ టు cos 2π/n ప్లస్ i sin 2π/n, దెన్ 1, omega square and so on, omega power n-1 are all the distinct n roots of unity అన్నాడు కదా. అక్కడ మనం 1/1/3 తీసుకున్నాం, అంటే n వాల్యూ ఎంత 3గా, 3ఏనా? ఎస్ సార్. ఎస్ సార్. అడు అన్న లాస్ట్ సెంటెన్స్ చూడండి, 1 omega square and so on, omega power n-1 అనేవి డిస్టింక్ట్ n రూట్స్ ఆఫ్ యూనిటీ అవుతుంది ఎప్పుడు n తీసుకుంటాను. అదే నేను 3 తీసుకున్నాను కాబట్టి అక్కడ నాకు ఏమవుతాయి రూట్స్, 1 omega square కదా అవుతాయి. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. 1 పవర్ n తీసుకుంటే రూట్స్ ఏమవుతాయట వాడి భాష ప్రకారం, 1 omega square and so on, omega power n-1 అవుతాయి. ఆ 1 తీసుకోవడం వల్ల పవర్ లో తగ్గించాడు చూడండి. అలాగే నేను 1/1/3 తీసుకున్నాను కాబట్టి దాని రూట్స్ ఏమవుతాయి నాకు, 1 omega square. అదే 1/1/4 తీసుకుంటే 1 omega square omega cube అవుతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా జనరల్ గా ఏ ఫామ్ లో ఉంటుందట, cos 2π/n ప్లస్ i sin 2π/n ఫామ్ లో ఉంటుందట. అది చూద్దాం. ఇప్పుడు n వాల్యూ 0 అయినప్పుడు 1 వస్తుంది, n వాల్యూ 1 అయినప్పుడు ఒమేగా వస్తుంది కదా, అంతే కదా. ఎస్ సార్. ఎస్ సార్. n వాల్యూ 1 అయితే వద్దన్నాడుగా, n గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు అన్నాడు కాబట్టి n వాల్యూ 1 అయినప్పుడు 1 వస్తుందమ్మా. ఇది n వాల్యూ 1 అయినప్పుడు 1 వస్తుంది, ఎందుకంటే ఒకసారి చూడండి, cos 2π/n ప్లస్ i sin 2π/n కదా వాడు ఇచ్చిన జనరల్ ఫామ్ ఒమేగా. ఇప్పుడు ఇక్కడ n ప్లస్ 1 రాస్తే cos 2π ప్లస్ i sin 2π. ఎస్ సార్. ఎస్ సార్. ఏంటి cos 2π అంటే ఎంత వాల్యూ ఇప్పుడే చెప్పుకున్నాం, cos ఈవెన్ నెంబర్ పై తీసుకుంటే ఏమవుతుంది 1 ఎస్ సార్. 1 ప్లస్ i ఇంటూ sin 2π 0 సార్. కాబట్టి 1గా వచ్చింది. ఎస్ సార్. ఎస్ సార్. అలాగే ఈసారి నెక్స్ట్ ది n వాల్యూ ఈసారి 1 తీసుకుంటే నాకు 0 వచ్చింది, ఈసారి 2 తీసుకోండి, పై cos పై ప్లస్ i sin పై వస్తుంది సార్. cos పై i sin పై వస్తుంది. సారీ అండి, ఇక్కడ n 1 2 తీసుకోవడం కాదండి, విషయం ఏంటంటే nth రూట్ ఆఫ్ యూనిటీ అంటారంటే మనం క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ తీసుకున్నాం కాబట్టి n వాల్యూ 3, అది ఫిక్స్డ్ మారదు. ఏంటి సార్? ఇక్కడ వాడి పాయింట్ లో ఏం చెప్పాడు ఒకసారి చదవండి. ఒకసారి క్లారిటీగా చదవండి, చెప్తాను.
మీరు 1/1/3 అని తీసుకున్నారు. 1/1/3 అంటే 3 రూట్స్ ఉంటాయని మీకు తెలుసు. ఆ 3 రూట్స్ ఏమనుకుంటున్నారు? 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ అనుకుంటారు వాడు చెప్పిన దాని ప్రకారం. అంటే ఈ 1 అనేది జనరల్ గా వచ్చేస్తుంది. అది మళ్ళీ మనం ఎన సబ్స్టిట్యూట్ చేయడం ఇది ఏం అక్కర్లే. 1 అనేది జనరల్ గా వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఒమేగా రావాలంటే అది ఏ ఫామ్ లో ఉందంటున్నాడు? cos 2pi by n plus I sin 2pi by n. ఒమేగా ఈక్వల్ టు కాస్ 2π బై n వాల్యూ ఎంత? 3 sir. ప్లస్ I sin 2π బై. అదేసారి ఒమేగా స్క్వేర్ కావాలనుకోండి, అప్పుడు అది ఎలా ఉంటుందంటే ఒక విషయం, ఆ నోట్ పాయింట్ లో చిన్న కండిషన్ కూడా మార్చుకోండి. మీరు NBA పాజిటివ్ ఇంటీజర్ గ్రేటర్ దాన్ 1 అండ్ ఒమేగా అని రాశారు కదా, అక్కడ ఏం చేస్తారంటే మీరు ఒమేగా పవర్ k ఈక్వల్ టు కాస్ 2k పై బై n ప్లస్ I sin 2k పై బై n అని మార్చుకోండి. చెప్పింది అర్థమైందా? అర్థం కాలేదు సార్. ఒమేగా దగ్గర ఒమేగా పవర్ k అని పెట్టుకోండి మరి. ఓకే సార్. ఆ తర్వాత కాస్ 2π బై n అని రాశారు కదా, అక్కడ కాస్ 2k పై బై n అని రాసుకోండి. ఓకే సార్. అలాగే I sin 2π బై n అని రాశారు కదా, అక్కడ I sin 2k పై బై n అని పెట్టుకోండి. ఓకే సార్. ఆడు చెప్పింది అక్కడ ఒమేగా అనేది జనరల్ గా 2π బై n ఫామ్ లో ఉంటుంది అని చెప్పాడు. ఇప్పుడు నేను ఇది మార్చుకోమన్నాను కదా, మార్చారా రెండును? మార్చాం సార్. Yes sir. చూడండి ఒకసారి, ఒమేగా స్క్వేర్ పెట్టుకున్నారు అనుకోండి. ఒమేగా స్క్వేర్ పెట్టుకుంటే ఇది ఏమవుతుంది? కాస్ 2 ఇంటూ 2π బై n ప్లస్ I sin 2 ఇంటూ 2 ఇంటూ π బై n. n అంటే ఎంత? 3 కదా, 3. అంటే ఇది ఏమవుతుంది? కాస్ 4π బై 3 ప్లస్ I sin 4π బై 3. మళ్ళీ కాస్ 4π బై 3 ఎలా రాస్తాం మనం? 2π మైనస్ 2π బై 3 ఇంతకుముందు రాసాం కదమ్మా. I sin Yes sir. 2π మైనస్ π బై 3 2π బై 3. మళ్ళీ 2π మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్ కాస్ పాజిటివ్ కాబట్టి కాస్ 2π బై 3 అవుతుంది. ఫోర్త్ క్వాడ్రంట్ లో సైన్ నెగిటివ్ కాబట్టి మైనస్ I sin 2π బై 3 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎలా రాస్తాం మనం? కాస్ మైనస్ ఆఫ్ 2π బై 3 ప్లస్ I ఇంటూ సైన్ ఆఫ్ మైనస్ 2π బై 3 అని రాస్తాం. అవునా? మరి ఇప్పుడు మనం ఇందాక సింప్లిఫై చేస్తే వచ్చిన వాల్యూస్ ఇదే కదండి. Yes sir. వచ్చినాయి సార్. అర్థమైందా మీకు? అర్థమైంది సార్. జేది అర్థమైందా? ఎస్ సార్. అది అంటే మీరు సింపుల్ గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఒక nth రూట్ ఆఫ్ యూనిటీ ఇచ్చినప్పుడు అక్కడ రూట్స్ అన్ని కూడా ఒమేగా అనుకుంటే 1 కాకుండా రిమైనింగ్ రూట్స్ ఏమవుతాయంటే 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ అండ్ సో ఆన్ ఒమేగా పవర్ n మైనస్ 1 అవుతాయని. అయితే ఒమేగా అనేది జనరల్ గా ఏ ఫామ్ లో ఉంటుందంటే ఒమేగా పవర్ k ఈక్వల్ టు కాస్ 2k పై బై n ప్లస్ I sin 2k పై బై n ఫామ్ లో ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అది విషయం. తర్వాత దీనికి సంబంధించి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఇంతకు ముందు మనం ఇది ఫైండ్ అవుట్ చేసాం కదా, 1/2 ప్లస్ I ఇంటూ రూట్ 3/2 -1/2 మైనస్ I రూట్ 3/2 అని చెప్పి రూట్స్ వచ్చాయి కదా. దేనికి? జెడ్ క్యూబ్ ఈక్వల్ టు 1 అయితే జెడ్ ఈక్వల్ టు 1/1/3 కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ వాల్యూస్. అవునా? అవునా? దీన్ని మనం Yes, ఏమంటాం? సార్. దీని ఒమేగా ఏ కదా అంటాం. మరి దీన్ని ఏమంటాం? ఒమేగా స్క్వేర్ కదా అంటాం. ఇప్పుడే సింప్లిఫై చేసాం. అంటే ఇప్పుడు క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే మనం ఎలా చెప్తాం? 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ సార్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని చెప్తాం. అంతే కదా? అంటే ఇప్పుడు నాకు జెడ్ క్యూబ్ ఈక్వల్ టు 1 ఇచ్చి జెడ్ వాల్యూ అడిగాడు అనుకోండి, 1/1/3 అని రాస్తాం. ద రూట్ సార్ జెడ్ ఈక్వల్ టు 1 కామా -1 ప్లస్ I రూట్ 3/2 -1 మైనస్ I రూట్ 3/2. ఇవి రూట్స్, ఇవే కదా వచ్చాయి నాకు. Yes sir. దీన్ని మళ్ళీ ఎలా రాసాం మనం? సిస్ 2π/3 అని రాసాం. దీన్ని ఎలా రాసాం? సిస్ ఆఫ్ మైనస్ 2π/3 అని రాసాం. దీని ఒమేగాలో చెప్పాలంటే 1 ఒమేగా ఒమేగా స్క్వేరే కదా. Yes sir. అంటే సింపుల్ గా 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ అనేది క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ. అంతవరకు అయిపోయింది. నెక్స్ట్ దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ 0 అయిపోతుందమ్మా. అది మనం అంత చెప్పకుండా అది కూడా చెప్తాం. ఇక్కడ సమ్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ కూడా 0 అయిపోతుంది. nth రూట్ ఆఫ్ యూనిటీ అయితే క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ ఖచ్చితంగా అవుతుంది. ఇంకేముంది? కాబట్టి ఈ మూడు యాడ్ చేయండి. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి.
ఫైండ్ అవుట్ చేస్తే 1 మైనస్ 1 ప్లస్ ఐ రూట్ 3/2 మైనస్ 1 మైనస్ ఐ రూట్ 3/2 1 ఇక్కడ ఎల్సిఎం 2 అవుతుంది. ఇది ఏమవుతుంది మైనస్, లేదంటే ఎలా కూడా చేయొచ్చు మనం. ఎలా అంటే ఇలా చూడండి 1 మైనస్ 1/2 ప్లస్ ఐ రూట్ 3/2 మైనస్ 1/2 మైనస్ ఐ రూట్ 3/2 మైనస్ ఐ రూట్ 3/2 ప్లస్ ఐ రూట్ 3/2 క్యాన్సిల్ అయిపోతుంది. 1 మైనస్ ఆఫ్ అంటే మైనస్ 1 1 1 క్యాన్సిల్ అయిపోయింది. అంటే మనం ఏమని చెప్పొచ్చు కండిషన్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 0 అని చెప్పచ్చు లేదా? ఎస్ సార్. Yes, sir. దీన్ని మనం మ్యాటర్ ఎలా చెప్తామంటే సమ్ ఆఫ్ ది క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఈజ్ 0. ఓకేనా? Okay, sir. ఎస్ సార్. Yes, sir. సమ్ ఆఫ్ ది క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ కాదు, సమ్ ఆఫ్ ది n రూట్స్ ఆఫ్ యూనిటీ కూడా 0. అంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఒమేగా పవర్ n ఈక్వల్ n మైనస్ 1 ఈక్వల్ కూడా 0 అయిపోతుంది. వీటిని మనం n రూట్స్ ఆఫ్ యూనిటీ అంటాం కదా మనం, అవునా? Yes, Yes, sir. sir. మరి ఇప్పుడు n రూట్ ఆఫ్ యూనిటీ అన్నప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఒమేగా పవర్ n ఈక్వల్ టు 1 ఎస్ సార్. Sir. ఇప్పుడు ఇంకో విషయం, ఇక్కడ ఒమేగా క్యూబ్ ఫైండ్ అవుట్ చేశారు అనుకోండి. ఒమేగా అంటే మైనస్ 1 ప్లస్ ఐ రూట్ 3/2 హోల్ పవర్ 3 అవుతుంది. ఇక్కడ ఇది సింప్లిఫై చేయండి, a ప్లస్ బి హోల్ క్యూబ్ ఎక్స్పాండ్ చేయండి. ఏ క్యూబ్ అంటే మైనస్ 1 హోల్ క్యూబ్ అంటే మైనస్ 1 ప్లస్ బి క్యూబ్ అంటే 3 రూట్ 3 ఐ క్యూబ్ ప్లస్ 3ab 3a స్క్వేర్ బి అంటే 3 ఇంటూ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 1 అయిపోతుంది. 3 ఇంటూ 1 అంటే 1 అవుతుంది. ఇంటూ బి అంటే ఐ ఇంటూ 3 రూట్ 3 అవుతుంది. ప్లస్ 3ab స్క్వేర్ అంటే 3 ఇంటూ మైనస్ 1 అంటే మైనస్ 3 అవుతుంది. బి స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ ఇంటూ 3 అవుతుంది, అంటే మైనస్ 3 అవుతుంది. మైనస్ 3 ఇదో మైనస్ 3 అంటే ప్లస్ 6 అవుతుంది. అర్థమైందా? ఎస్ సార్. Yes, sir. ఇక్కడ 3a స్క్వేర్ బి 3ab స్క్వేర్ 3a అంటే 3 ఇంటూ a అంటే మైనస్ 1 మైనస్ 3 బి స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ 3 అవుతుంది, అంటే మైనస్ 3 అవుతుంది. అంటే 3 ఇంటూ 3 అంటే 9 అవుతుందేమో కదమ్మా. చూడండి అక్కడ 3ab స్క్వేర్ కదా, 3 ఇంటూ మైనస్ 1 ఇంటూ ఐ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3 ఇంటూ మైనస్ 1 ఇంటూ ఐ స్క్వేర్ 3 3 ఇంటూ 3 9 ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ప్లస్ 9 అంటే సార్. బై 2 అంటే 2 క్యూబ్ కదా 8 నెక్స్ట్ మైనస్ 1 ప్లస్ 9 ఎంత 8. 8. 8. ఇప్పుడు ఇది ఐ క్యూబ్ అంటే మైనస్ అయ్యేగా, ఎస్ సార్. Yes, sir. మైనస్ ఐ ఇంటూ 3 రూట్ 3 ప్లస్ ఐ ఇంటూ 3 రూట్ 3 బై 8. ఇది క్యాన్సిల్ అయిపోతే 8/8 1. 1 వచ్చిందా లేదా? 1. Yes, ఎస్ sir. సార్. ఒమేగా క్యూబ్ 1 వచ్చింది కదా. మీరు ఇక్కడ గమనిస్తే మనం ఎంత తీసుకున్నాం, క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీగా, ఎస్ సార్. కాబట్టి ఒమేగా క్యూబ్ 1 వచ్చింది. మరి ఎంత రూట్ ఆఫ్ యూనిటీ తీసుకుంటే ఒమేగా పవర్ n ఈక్వల్ టు 1 రాదా? వస్తుంది, sir. వస్తుంది సార్. ఈసారి మీరు ఇక్కడ గమనిస్తే ఇదంతా ఏ సిరీస్ ఇది? అది ఏ సిరీస్? ఏపీయా జీపీయా హెచ్పియా? AP, sir. ఏపీ. ఎలా చెప్తున్నాం? ఒకే రేషియోలో పెరుగుతూ వెళ్తున్నాయి కదా, సార్. రేషియో ఈక్వల్ గా ఉంటే ఏపీ అంటారా? కాదు సార్, కాదు సార్. డిఫరెన్స్ జీపీ అంటే ఏంటి? జీపీఏ సార్. అది రేషియో ఈక్వల్ గా ఉంటే జీపీలో ఉన్నట్టే ఏపీలో ఉన్నట్టే? జీపీలో ఉన్నట్టు సార్. మీరు ఎక్కడ ఉన్నావు అని అడగలేదు నేను. మరి ఇందాక ఏపీ అంటే ఏంటి? జీపీఏ సార్. ఏపీ కామన్ డిఫరెన్స్ సార్. కాబట్టి ఇక్కడ రేషియో తీసుకోండి. ఒమేగా బై 1 ఈక్వల్ టు ఒమేగా అవుతుంది. ఒమేగా స్క్వేర్ బై ఒమేగా తీసుకుంటే ఒమేగా అవుతుంది. అంటే రేషియో ఈక్వల్ గా ఉంది కాబట్టి ఇది జీపీలో ఉందండి. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఇన్ జీపీ ఫార్ములా ఏం చెప్పాను అమ్మా, నీకు ఏమైనా గుర్తుందా నిత్య? SN ఈక్వల్ టు ఎస్ఎన్ ఈక్వల్ టు మీరు ఆల్రెడీ అది థీరం కూడా ప్రూవ్ చేస్తారు. ఎక్కడ మ్యాథమెటికల్ లెక్షన్ లో ఏ ఇంటూ అని చెప్పి చేస్తారు. Into r power n minus 1, sir. ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 అంతేనా? ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై బై ఆర్ మైనస్ 1. అది ఇప్పుడమ్మా జీపీ సార్. అది ఇప్పుడు కండిషన్ ఆర్ ఏమవ్వాలి అక్కడ? గ్రేటర్ దాన్ 1 అవ్వాలమ్మా. ఎస్ సార్. అందుకనే మనం అక్కడ
1 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 1 అనే వాల్యూని ఆ ఆర్ వాల్యూ తీసేస్తున్నాం. అదే ఆర్ వాల్యూ లెస్ దాన్ 1 అయితే ఆర్ వాల్యూ లెస్ దాన్ 1 అయితే ఎస్ ఆఫ్ ఎన్ ఏమవుతుంది? ఎస్ఎన్ ఏమవుతుంది? ఏ ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్ ఈ పవర్ లెస్ దాన్ 1. ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 ఈ పవర్ గ్రేటర్ దాన్ 1. ఇది చెప్పుకున్నాం లోయర్ క్లాస్ లో చెప్పుకున్నాం. లోయర్ క్లాస్ అంటే ఎప్పుడో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయి మీరే ఇంకా చివరి దశకు వచ్చిన ఆ టైం కాదు ఇది. చాలా ఇంకా 1 ఇయర్ కూడా పూర్తి కావలేదేమో అయ్యి. ఈ కరోనా టైం వల్ల ఏదో దాటిపోయి ఉండొచ్చేమో కానీ జనరల్ గా మాట్లాడితే కనుక మనం చెప్పుకున్న సంవత్సరం కూడా అవుతుంది మీ పరీక్షలు రాసే టైంకి. అవునా? ఎస్ సార్. ఎస్ సార్. మర్చిపోతే ఎలా అమ్మా? మాట అన్నాక ఏం లేదమ్మా, ఇందులో రికార్డ్ అయిపోతుంది. లేకపోతే నాకు ఆనందం చాలా ఏదో. 2 సార్. ఒమేగా వాల్యూ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ వచ్చేయని చెప్పుకున్నాం కదా బాబు. 1/√3 మైనస్ 1 ప్లస్ √3/2 ఒమేగా. ఒమేగా స్క్వేర్ అంటే -1 మైనస్ √3/2. ఇందాక ఒమేగా అనేది ఆ ఫామ్ లో ఉందని చెప్పి ఒమేగా పవర్ కే అని చెప్పి మొత్తం సింప్లిఫై చేసి చూపించాను కదా నీకు. అవునా? ఇడమా ఎస్ సార్. ఒమేగా వాల్యూ ఎంత? -1 ప్లస్ √3/2 కదా. ఎస్ సార్. ఒమేగా స్క్వేర్ అంటే -1 మైనస్ √3/2 కదా. ఎస్ సార్. కాబట్టి ఈ వాల్యూ 1 కన్నా తక్కువ ఉంటుందమ్మా. కారణం ఏంటంటే అంటే అలాగే నెగిటివ్ వాల్యూ వస్తుంది. √3 అంటే 1.732. 1.732 2 తో డివైడ్ చేస్తాం. ఐ అనేది ఏమో ఇమేజినరీ నెంబర్ అక్కడ. కాబట్టి మొత్తానికి ఆ వాల్యూ నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ ఎప్పుడైతే అయిందో ఆర్ వాల్యూ నెగిటివ్ అయితే ఫార్ములా ఏంటి మనకి? ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్. కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేస్తే నాకు ఏమని వస్తుందంటే ఏ అంటే ఫస్ట్ టర్మ్ 1 ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ అంటే ఒమేగా పవర్ ఎన్ బై 1 మైనస్ ఒమేగా. ఇప్పుడు ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం? ఒమేగా పవర్ ఎన్ వాల్యూ ఎంత? 1 సార్. ఎంతమ్మా? 1 సార్. 1. కాబట్టి 1 మైనస్ 1 బై 1 మైనస్ ఒమేగా అంటే 0 బై 1 మైనస్ ఒమేగా అంటే ఏమవుతుంది? 0. అంటే మీకు దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? సమ్ ఆఫ్ ది nth రూట్స్ ఆఫ్ యూనిటీ 0 అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ప్రొడక్ట్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ. ఇంకో విషయం ఇక్కడ మీరు ఇంతకుముందు మనం గమనిస్తే 1 పవర్ 1/3కి సిస్లో చెప్పుకున్నాం కదా. ఒకటి ఏమొచ్చింది? సిస్ 0 వచ్చింది. ఇంకోటి ఏమొచ్చింది? సిస్ 2π/3. సిస్ 2π/3. ఏమొచ్చింది? సిస్ -2π/3. సిస్ -2π/3 వచ్చింది కదా. ఇది మార్చక ముందు ఇంకోటి ఏమొచ్చింది? సిస్ 4π/3గా. ఎస్ సార్. దాన్నే కదా ఇలా మార్చుకున్నాం మనం. ఎందుకు అలా మార్చుకున్నాం అంటే -πకి పైకి మధ్యలోనే ఉండాలి కాబట్టి తేటా అనేది ఆ విధంగా మార్చుకున్నాం మనం. ఎస్ సార్. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే 2π/3కి 0కి డిఫరెన్స్ ఎంత? 0/3 అనుకోండి. 2π సార్. ఇప్పుడు 4π/3కి 2π/3కి డిఫరెన్స్ ఎంత? 2π సార్. 2π. అంటే మీకు ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే nth రూట్స్ ఆఫ్ యూనిటీ అనేది 2π/n డిఫరెన్స్ తో వేరీ అవుతూ ఉంటుంది ప్రతి రూట్ కి కూడా. అంటే ఒమేగాకి ఒమేగా స్క్వేర్ కి యాంగిల్ డిఫరెన్స్ ఎంత అంటే 2π/n. అలాగే ఒమేగా స్క్వేర్ కి ఒమేగా క్యూబ్ కి డిఫరెన్స్ ఎంత అంటే 2π/n అలా వస్తుంది అన్నమాట. ఎస్ సార్. 2π కాదు ఇక్కడ 2π/3 వస్తుంది. ఎవరో మన అదే 2π/3 సార్. చూసి అది ఒక పాయింట్ ఉంటుంది. తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అండి. ఇప్పుడు మీరు ఇంతకు ముందు 1 ఒమేగా స్క్వేర్ చూసారు కదా. ఈ వాల్యూస్ వచ్చాయి కదా. 1 అంటే అలా ఉంచండి. ఒమేగా అంటే -1 ప్లస్ i√3/2. ఒమేగా స్క్వేర్ అంటే -1 మైనస్ i√3/2. ఇప్పుడు వీటిని మొత్తాన్ని ప్రొడక్ట్ చేయండి. 1 ఇంటూ ఒమేగా స్క్వేరేగా. ఎస్ సార్. మరి 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటే వాల్యూ ఎంత అవుతుంది? ఇది ఒమేగా క్యూబ్. ఒమేగా క్యూబ్ అంటే వాల్యూ ఎంత అని చెప్పుకున్నాం? ఒమేగా క్యూబ్ అంటే వాల్యూ ఎంత అని చెప్పుకున్నాం? వన్ సార్. మరి అంతసేపు పట్టింది. ఒమేగా క్యూబ్ అంటే 1.
ఇప్పుడు ఈ ప్రొడక్ట్ చేస్తే 1 వచ్చింది కదా, అదే మనం 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా క్యూబ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? అక్కడ కూడా ఒమేగా పవర్ 1 వస్తుందా? 1 కాదు సార్. ఏమొస్తుంది మరి? ఏమొస్తుంది? ఒమేగా పవర్ 6 వస్తుంది సార్. ఒమేగా పవర్ 6 అంటే ఎలా రాసుకోవచ్చు? ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ అంటే ఎంత వచ్చింది? 1 సార్. ఎస్ సార్. కానీ ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ చేస్తే మాత్రం ప్రోడక్ట్ ఆఫ్ ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏమవుతుందంటే -1 అవుతుంది. ఓకే సార్. ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి చూద్దాం. 4 అవుతుంది. -3 అవుతుంది. -1 రావాలి. 3 + 2 5 + 1 6 వస్తుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి రాసుకుంది కానీ ఆ తర్వాత మనం సంస్థలో వెళ్తాం. నెక్స్ట్ ఏం చేస్తారంటే క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అని చెప్పి సైడ్ అడిగి అమ్మా వింటున్నారా? నెక్స్ట్ సైడ్ హెడింగ్ ఎస్ సార్. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ పెట్టుకున్నారా? లెట్ ఎస్ సార్. జెడ్ క్యూబ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను. దీని నుండి జెడ్ ఈక్వల్ టు 1/1/3. అయ్యో, జెడ్ క్యూబ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను కదా, దీని నుండి జెడ్ క్యూబ్ -1 ఈక్వల్ టు 0. నేను 1 క్యూబ్ అని రాస్తాను. జెడ్ -1 ఇంటూ z² + z+1 ఈక్వల్ టు 0 రాసుకోవచ్చండి. దీని నుండి z -1 ఈక్వల్ టు 0, z² + z+1 ఈక్వల్ టు 0. దీని నుండి z ఈక్వల్ టు 1 అవుతుంది, ఆర్ a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 1, c ఈక్వల్ టు 1. z ఈక్వల్ టు -b ± b² - 4ac/2a. అంటే -b అంటే -1 ± b² అంటే 1² అంటే 1, -4ac అంటే 4 × 1 × 1 అంటే 4 అవుతుంది, /2a అంటే 2 × 1 అంటే 2 అవుతుంది. -1 ± √-3/2 అవుతుంది. అక్కడ వరకు రాసుకొని చెప్పు. ఇక్కడ నుంచి ఎస్ సార్. రాస్తారా? రాస్తాను. నెక్స్ట్ ఈక్వల్ కింద ఈక్వల్ పెట్టుకుని ఆ -3 బదులు 3i² అని రాద్దాం. -1 ± 3i² బై -1 + i√3/2 that equals -1 + i√3/2, -1 - i√3/2. Next. Let omega equal to -1 + i√3/2. Omega² equal to -1 - i√3/2. సరే. ఎస్ సార్. నెక్స్ట్ ఈసారి నోట్
1 plus omega square equal to 0 and omega cube equal to 1. ఇది వెరిఫై చేద్దాం. 1 plus omega square equal to ఇప్పుడేగా చెప్పాను 1 plus minus 1 plus I root 3 by 2 minus 1 minus I root 3 by 2 1 minus 1 plus minus 1 plus I root 3 తర్వాత 1 minus 1 by 2 plus I into root 3 by 2 minus 1 by 2 minus I into root 3 by 2 I root 3 by 2 I root 3 by 2 cancel అయిపోతుంది 1 minus 1 1 minus 2 by 2 అంటే 1 అవుతుంది 1 minus 1 అంటే 0 అవుతుంది. నెక్స్ట్ omega cube equal to minus 1 plus I root 3 by 2 whole cube that equals minus 1 whole cube plus I root 3 whole cube plus 3 into minus 1 whole square into I root 3 plus 3 into minus 1 into I root 3 whole square by 2 cube. Simplify చేస్తే minus 1 ఇదేమో 3 root 3 I cube ఇదేమో plus 3 అంటే 3 root 3 I ఇదేమో minus 3 into 3 root 3 I square by 8. సింప్లిఫై చేస్తే minus 1 I cube అంటే మైనస్ I కాబట్టి minus 3 root 3 I plus 3 root 3 I మరి I square అంటే minus 1 కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది 3 into 3 అంటే 9 root 3 అవుతుంది. ఇక్కడ ఒక విషయం చూడడం ఇది -3 అమ్మా ఇది ఏమో 3 అయిపోతుంది కదమ్మా మరి రూట్ 3 ఎందుకు వస్తుంది స్క్వేర్ కదా అంటే ఇది ఏమవుతుందంటే I square అంటే -1 మైనస్ I square అంటే +1 కాబట్టి +9 అవుతుంది బై 8 ఈ 3 root 3 అయ్యి 3 root 3 క్యాన్సిల్ అయిపోతే 9 - 1 అంటే 8 కాబట్టి 8/8 అంటే 1 అవుతుంది అంటే ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 అవుతుంది. నెక్స్ట్ అది every complex cube root of unity every complex cube root of unity is conjugate to the other అంటే దాని అర్థం ఏంటంటే ఉదాహరణకి మనం ఒమేగా తీసుకున్నాం అనుకోండి -1 + I√3/2 కదా మనం ఒమేగా బార్ చేసాం అనుకోండి అంటే కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి -1 - I√3/2 కదా -1 + I√3/2 కాంజుగేట్ తీసుకున్నాం అనుకోండి దట్ ఈక్వల్ టు -1 - I√3/2 ఏగా అంటే దీన్ని బట్టి మనం ఒమేగా స్క్వేర్ అని రాయొచ్చు. అలాగే సిమిలర్ ఒమేగా స్క్వేర్ కి కాంజుగేట్ తీసుకున్నాం అనుకోండి ఒమేగా వస్తుంది. మరి కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అని చెప్తాం మనం ఎందుకంటే కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి మరి కాంప్లెక్స్ నెంబర్ కాకుండా మనకు క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ ఉంది కాబట్టి 1 అనేది కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అని మాట్లాడతాం. సరే నెక్స్ట్ అలాగే ఒమేగా స్క్వేర్ ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది మనకి ఒమేగా వస్తుంది ఆ విషయం తెలుసుగా మీకు ఏంటి సార్ ఒమేగా స్క్వేర్ ని స్క్వేర్ చేశారు అనుకోండి మనకి ఏమైనా వస్తుంది ఒమేగా వస్తుంది ఎందుకంటే ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఒమేగా పవర్ 4 కదా ఒమేగా పవర్ 4 ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా అని రాసుకుంటే ఒమేగా క్యూబ్ వాల్యూ 1 కాబట్టి 1 ఒమేగా సార్ అలా వస్తుంది అన్నమాట. ఏమండి నెక్స్ట్ product of cube roots of unity is 1
Product of cube roots of unity is 1 అంటే ఇప్పుడు 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ చేస్తారు అనుకోండి, ఒమేగా క్యూబ్ అవుతుంది కాబట్టి 1 అవుతుంది అంతే. అది కావాలంటే వాల్యూస్ బట్టి కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ ఇంకో విషయం, మనకి ఇక్కడ థీటాని మనం ఆర్గ్యుమెంట్ అంటాం కదా, యాంప్లిట్యూడ్ అంటాం కదా, ఆ విషయం కూడా ఉంది. తర్వాత నోట్ పాయింట్, ఒమేగా పవర్స్ గురించి చెప్తాను చూడండి. ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1, ఒమేగా పవర్ 4 ఈక్వల్ టు ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా, ఒమేగా పవర్ 5 ఈక్వల్ టు ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్, ఒమేగా పవర్ 6 ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ఈక్వల్ టు 1. తర్వాత 50 నోట్ ఏంటంటే the sum of nth roots of unity is 0. The sum of nth roots of unity is 0. అంటే దాని మీనింగ్ ఏంటంటే దట్ ఈస్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఒమేగా పవర్ n మైనస్ 1 ఈక్వల్ టు, దీన్ని ఎలా రాస్తా ఉన్నాం మనం, జీపీ కాబట్టి ఒమేగా తీసుకోవాలి ఈక్వల్ టు, ఇక్కడ హియర్ ఏ ఈక్వల్ టు 1 అవుతుంది, ఆర్ ఈక్వల్ టు ఒమేగా పై 1 అంటే ఒమేగా అవుతుంది, లెస్ దాన్ 1 అవుతుంది, కాబట్టి ఏ ఇంటూ ఆర్ పవర్ 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్ దట్ ఈక్వల్ టు ఏ అంటే 1 ఇంటూ 1 మైనస్ ఒమేగా పవర్ n బై 1 మైనస్ ఒమేగా, అండ్ ఒమేగా పవర్ n ఈక్వల్ టు 1. ఎందుకు ఒమేగా పవర్ n ఈక్వల్ టు 1? nth రూట్ ఆఫ్ యూనిటీ కాబట్టి, దట్ ఈక్వల్స్ 1 మైనస్ 1 బై 1 మైనస్ ఒమేగా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 0. ఏమండి ఆశ్రమే లాస్ట్ లో ఉన్నాం సార్, ఒక 1 minute. అర్థమవుతుందా మరి రాస్తున్నారు? ఎస్ సార్. నెక్స్ట్ నోట్ సార్ లాస్ట్ లో 1 ఇంటూ 1 మైనస్ ఒమేగా పవర్ ఏంటి సార్ అది? ఎన్నమ్మ. ఓకే సార్. తర్వాత స్టెప్ సార్ ఫార్ములా. ఎస్ సార్, అంటే కనిపించలేదు సార్ నాకు, అందుకు అడుగుతున్నాను. కింద స్టెప్ ఏంటి సార్? ఒమేగా పవర్ అని అంటే 1 కదమ్మా వాల్యూ. ఎస్ సార్. ఎందుకు 1? క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే ఒమేగా క్యూబ్ ఏమైంది సార్? క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే ఒమేగా క్యూబ్ ఏమైంది? 1 అయింది సార్. మరి ఎంత రూట్ ఆఫ్ యూనిటీ అంటే ఒమేగా పవర్ n 1 అవుతుంది సార్. అంతే. ఓకే సార్. 1 మైనస్ 1 బై ఒమేగా, 1 మైనస్ ఒమేగా అయిపోయింది సార్. తర్వాత ఉంటుంది రాస్తాం. Product of nth roots of unity is 6th one number. The product of
nth roots of unity is the product of nth roots of unity is -1 whole power n minus 1. -1 whole power n minus 1. ఇది కూడా చూద్దాం ఒకసారి. దట్ ఈస్ 1 plus omega square plus sorry into కదా 1 into omega square into and so on omega power n minus 1 equal to omega power 1 plus 2 plus 3 plus and so on plus n minus 1. మరి దీని మీనింగ్ ఏంటమ్మా? సమ్ ఆఫ్ n minus 1 న్యాచురల్ నెంబర్సే కదమ్మా, అవునా? ఎస్ సార్. మరి సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఫార్ములా ఏం చెప్పుకున్నాం? ఇందాక మాట్లాడాం కదా రామచంద్రరావు. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? మ్యాథమెటికల్ లెక్షన్ లో ప్రూవ్ చేస్తారు కదా. జైద్ ఎస్ సార్. ఫార్ములా ఏంటమ్మా? 1 plus 2 plus 3 plus and so on plus n అంటే ఏంటి ఫార్ములా? n into n plus 1/2 కదా. దానికి అంతసేపు ఆలోచిస్తున్నారటి, అంతే కదా. ఎస్ సార్, ఎస్ సార్. కానీ అక్కడ 1 plus 2 plus and so on plus n అని ఉంటే n into n plus 1/2. కానీ మరి ఇక్కడ n minus 1 ఉంది, కూడా తగ్గింది. కాబట్టి అక్కడ n into n plus 1/2 లో n plus ఏం రాసుకోవాలి నేను? n minus 1 n minus 1 రాసుకోండి. అలా రాసుకుంటే n minus 1 into -1 into n minus 1/2. minus 1 plus 1/2. ఎస్ సార్. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే n into n minus 1/2 ఒమేగా పవర్. ఇది బాగా దగ్గర ఒమేగా పవర్. ఇప్పుడు ఏమైంది? n into n minus 1/2 అయింది. ఇప్పుడు మరి ఒమేగాని ఎలా రాయొచ్చు మనం? 6/2π/n అని రాయొచ్చా? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఎస్ సార్. ఒమేగా ఈక్వల్ టు 6/2π/n కాబట్టి 6/2π/n హోల్ పవర్ n into n minus 1/2. మరి నెట్ మీద ఉన్న వాల్యూ ముందుకు వచ్చేస్తుంది కదా. కాబట్టి 6 n into n minus 1/2 into 2π/n. ఇటు n క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుందమ్మా మనకి? 6 into n minus 1 into π. 6n minus 1 into π. దీన్ని మళ్ళీ మనం ఎలా రాస్తాం? cos n minus 1 into π plus I sin n minus 1 into π. ఎస్ సార్. మరి ఇక్కడ మీరు ఇక్కడ గమనిస్తే cos n పై ఏమని చెప్పాను మీకు? 1 వస్తుంది, n అనేది ఈవెన్ నెంబర్ అయితే -1 వస్తుంది, n అనేది ఆడ్ నెంబర్ అయితే అని చెప్పాను కదా. ఎస్ సార్. కానీ ఇక్కడ రివర్స్ అవుతుంది కదా. ఎందుకంటే n అనేది ఈవెన్ అయింది అనుకోండి, n minus 1 ఏమవుతుంది? ఆడ్ అవుతుందా? ఎస్ సార్. n అనేది ఆడ్ అయితే n minus 1 ఈవెన్ అవుతుంది, కాబట్టి రివర్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు అక్కడ n పై ఉంటే -1 whole power n వస్తుంది. అక్కడ దాన్ని బట్టి +-1 లో వస్తాయండి. cos n పై ఈక్వల్ టు -1 whole power n అండి. అందుకని n వాల్యూ ఈవెన్ పెడితే +1 వస్తుంది, ఆడ్ పెడితే -1 వస్తుంది. ఎందుకంటే cos n పై ఈక్వల్ టు -1 whole power n కాబట్టి. అలాగే cos n minus 1 అంటే -1 whole power n minus 1 ప్లస్ i into sin n పై అంటే 0 కదా. మీరు n ప్లస్ ఎంత పెట్టినా 0 అయ్యేది. కాబట్టి i into 0 ఎస్ సార్. దట్ ఈక్వల్ టు -1 whole power n minus 1. తర్వాత ఉంటుంది the nth roots of unity 1 omega square and so on omega power n minus 1 are in GP and common ratio is omega.
తర్వాత note. The nth roots of unity. The nth roots of unity differ by an argument 2 pi by n. 2 pi by n. ఏమండి రాస్తారమ్మా? ఎస్ సార్. జైద్ అయిందా? ఎస్ సార్. ఒకసారి అయిపోయిన తర్వాత మీరు మాత్రం జాగ్రత్తగా చదవండి. ఒకసారి చదివితే అవన్నీ అర్థమవుతాయి. అర్థమవుతుందండి అది ఎలా ఓకే సార్. ఓకే సార్. అది తర్వాత నెక్స్ట్ ఈసారి సంస్థలో ఒకసారి ఇంకొక నోట్ రాసుకున్నాం మనం. సంస్థ ఎడిజరా లేదు సార్. ఇంకొక 2 నోట్లోనే రాసుకున్నాం. Cube roots of unity are the vertices of an equilateral triangle which is inscribed in a circle of unit radius having center at origin. తర్వాత note. The cube roots of a positive real number small a or a power 1/3 comma a power 1/3 into omega comma a power 1/3 into omega square. Not right.
అయిందమ్మా రాయడం? ఎస్ సార్. అక్కడ వాడు చెప్పేది ఏంటంటే నోట్ పాయింట్ 9లో ఒక సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉంది, ఒక యూనిట్ రేడియస్ ఉన్నటువంటి సర్కిల్లో ఉన్నటువంటి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ ని డినోట్ చేస్తాయట. ఏంటి? క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అనేది. అంటే 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ అనేవి ఏమవుతాయంటే ఒక సెంటర్ ఆరిజిన్ ఒక యూనిట్ రేడియస్ ఉన్న సర్కిల్లో ఉండే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ అవుతాయి. నెక్స్ట్ అది మీకు ఎలా వస్తుంది అనేది అవసరం లేదు, అంటే అది ఎంపీసీ వాళ్ళకి అయితే ఖచ్చితంగా చెప్తున్నాం, మీకు అవసరం లేదన్నమాట. నెక్స్ట్ తర్వాత ద క్యూబ్ రూట్స్ ఆఫ్ ఏ పాజిటివ్ రియల్ నెంబర్ ఏ ఆర్ ఏ పవర్ 1/3 ఏ పవర్ 1/3 ఇంటూ ఒమేగా ఏ పవర్ 1/3 ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటున్నాడు. కాబట్టి ఇది చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, మీరు రాయక్కర్లేదు, వినండి చాలు. చూడండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వశ్చన్ కూడా ఉంది మీకు. 8 పవర్ 1/3 ఉందనుకోండి, మరి ఇది ఏ పవర్ 1/3 ఫామ్ లో ఇది క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఫామ్ లో ఉంది కదా, ఇది క్యూబ్ రూట్ ఆఫ్ 8 కదా, ఇది ఏ వాల్యూ 8 కదా. కాబట్టి దీని రూట్స్ ఏమవుతాయట? 8 పవర్ 1/3 అవుతుందట, 8 పవర్ 1/3 ఇంటూ ఒమేగా అవుతుందట, 8 పవర్ 1/3 ఇంటూ ఒమేగా స్క్వేర్. అంటే ఇదేమో 2 అవుతుంది, 2 ఒమేగా అవుతుంది, 2 ఒమేగా స్క్వేర్ అవుతుంది. ఎలా అవుతుందంటే 8 పవర్ 1/3 ఇంటూ దీన్ని మనం 8 కామన్ తీసాం అనుకోండి, 8 ఇంటూ 1 అని రాసుకోవచ్చా? 8 ఇంటూ 1 హోల్ పవర్ 1/3. 8 పవర్ 1/3 బయటకు తీసుకుంటే 1 పవర్ 1/3. 8 పవర్ 1/3 అంటే 2. 2 ఇంటూ 1 పవర్ 1/3 అంటే 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ కదా రూట్స్, అంతేనా? కాబట్టి 2 కామా 2 ఒమేగా కామా 2 ఒమేగా స్క్వేర్. అదే చెప్తాడు. తర్వాత ఈసారి ఎక్సైజ్ వెళ్ళిపోదాం. ఎక్సైజ్ 2B. ఎక్సైజ్ 2B అమ్మా. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. వాడు ఏమంటున్నాడు? 1 మైనస్ i√3 హోల్ పవర్. ఇది ఆల్రెడీ చెప్పినట్టున్నాను నేను. అది 1 ప్లస్ చెప్పాడు. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఏమంటాడు వాడు? ఫైండ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ 1 మైనస్ i√3 హోల్ పవర్ 1/3 అంటాడు. చూడండి ఒకసారి. ఇది ఎలా చేస్తామంటే 1 మైనస్ i√3 హోల్ పవర్ 1/3 అన్నాడు. సొల్యూషన్లో 1 మైనస్ i√3 హోల్ పవర్ 1/3 దేంతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి? జైదు 2 ఆర్ రూట్ 2 అని. 2 సార్. వెరీ గుడ్. 2 ఇంటూ 1/2 మైనస్ i ఇంటూ √3/2 హోల్ పవర్ 1/3. ఈ బ్రాకెట్లు మాత్రం జాగ్రత్తగా వేసుకోండి. ఇదేమో 2 పవర్ 1/3 ఇంటూ 1/2 మైనస్ i ఇంటూ √3/2 హోల్ పవర్ 1/3. లేదంటే మీరు డైరెక్ట్గా రాసుకోవచ్చు కాస్. 2 పవర్ 1/3 ఇంటూ దీని మళ్ళీ మనం కాస్ ఎలా రాయించాం? మనకి ఎలా రాయించాం? లేదు సార్. ఏంటమ్మా ఇది ఎలా రాయొచ్చు? యాంగిల్ ఎలా రాయొచ్చు? 1/2 అంటే కాసుల్లో నిత్య లేదు సార్, వెళ్ళిపోయాను సార్. అదేంటి? ఏమో సార్, లాగౌట్ అయిపోయాను కొంచెం. సరే. 1/2 అంటే ఎలా రాయొచ్చండి మనం? 5/3 కింద రాసుకోవచ్చు. మైనస్ i ఇంటూ సైన్ 5/3 కింద రాసుకోవచ్చు. హోల్ పవర్ 1/3. దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు అంటే 2 పవర్ 1/3 ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ 5/3 ప్లస్ i ఇంటూ సైన్ ఆఫ్ మైనస్ 5/3 అని రాసుకోవచ్చుగా. రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాస్తామంటే మళ్ళీ మనం 2 పవర్ 1/3 ఇంటూ సిస్ ఆఫ్ మైనస్ 5/3 అని రాసుకోవచ్చు. హోల్ పవర్ 1/3. మళ్ళీ 2 పవర్ 1/3 ఇంటూ మీకు అంత ముందు చెప్పాను నేను. సిస్ ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తాం? 2k పై మైనస్ 5/3 అని రాస్తాం. సిస్ 2k పై ఇక్కడ ఏముందో యాంగిల్ అది రాసిస్తాం. 2k పై మైనస్ 5/3 ఈ పవర్ 1/3 ఉంది కదా, బై 3 అయి. అర్థమైందండి? జైత్ అర్థమైందా సార్? పవర్ లో 1/3 బదులు వేరే అంటే 2/3 అలాగే ఉంటుంది సార్.
అలా రాదు. ఇప్పుడు పవర్ 1/3 ఉంది కదా, ఈ మొత్తం యాంగిల్ కలిపి ఒక యాంగిల్ అన్నట్టు, ఒక వాల్యూ అన్నట్టు. మరి ఇది ఇంటూ 1/3 వస్తే మరి ఏమవుతుంది, ఇదేగా అవుతుంది. ఎస్ సార్. అంటే 1 బదులు ఏమైనా వేరే నెంబర్ ఉంటే? అలా ఏమి ఉండదు. అలా ఉంటే ఏం చేస్తాం అంటే ముందు ఆ పైన నెంబర్ ముందు తీసుకొచ్చేస్తాం. ఒక ఉదాహరణకి ఇక్కడ 2/3 ఉందనుకో, ఆ 2 ముందు తీసుకొచ్చేస్తాం. ఆ 2 ముందుకు వచ్చింది, ఆ తర్వాత అది సింప్లిఫై చేసి అప్పుడు మళ్ళీ 1/3 కింద రాస్తాం. అంటే p/q ఫామ్ లో చేసినట్టా సార్? అదే p/q ఫామ్ లో చేసినట్టు అది. ఎస్ సార్. వేర్ k ఈక్వల్ టు ఎన్ని వస్తాయి, 0 1 2. ఏమండి అక్కడ వరకు రాయండి, చిన్న సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ వచ్చింది. అయిపోతే చెప్పండి అమ్మా రాయడం. నెక్స్ట్ దీన్ని ఇంకా ఎలా సింప్లిఫై చేయొచ్చు అంటే ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 6k పై మైనస్ పై బై 3 వస్తుంది కదా, 3 డినామినేటర్ లోకి వెళ్ళిపోతే 9 అవుతుందమ్మా. అంటే 6k పై మైనస్ పై బై 9. దట్ ఈక్వల్ టు 2 పవర్ 1/3 ఇంటూ 6k పై మైనస్ పై బై 9, వేర్ k ఈక్వల్ టు 0 1 2 అంతే. ఇప్పుడు ఇది ఇంకా సింప్లిఫై చేస్తే 2 పవర్ 1/3 ఇంటూ 6 పై కామన్ తీస్తే 6k మైనస్ 1 ఇంటూ 5 బై 9, వేర్ k ఈక్వల్ టు 0 1 2. ఆ k మాత్రం రాయాలి కంపల్సరీగా మీరు. ఓకే సార్. అయిపోయిందమ్మా రాయడం? లేదు సార్. రాయండి. అయిపోయింది సార్. అయితే రిమైనింగ్ క్లాస్ నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. విషయం ఏంటంటే ఇప్పుడు ఆ సమ్స్ ఫస్ట్ ఎక్సైజ్ లో మిగిలి ప్రిపేర్ అవ్వమని అయ్యారు కదా అందరూ. ఇంకా సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉండిపోయినాయి సార్ ఎక్సైజ్ ముందు. ప్రాబ్లమ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి అయితే. ఓకే ఓకే సార్. సార్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అన్ని చదవడం ఒకసారి. ఆ సమ్ ఆఫ్ ది క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ ఏమో 0 అవుతుందని, క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ ఏమో 1 అవుతుందని అవన్నీ చెప్పుకున్నాం కదా. సార్. మరి సమ్ ఆఫ్ ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ ఏమో 0 అవుతుందని, ప్రోడక్ట్ ఏమో -1/n - 1 అవుతుందని, డిఫర్ బై అన్ ఆర్గ్యుమెంట్ ఫర్ 2/n అని ఇవన్నీ చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా చదవండి. ఓకే సార్ చదువుతాను సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.